తెలంగాణలో రాజకీయం రంకెలేస్తోంది. అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. నిన్నటి కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ పేల్చిన మాటల డైనమైట్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్లు అంతే రేంజ్లో పేలాయి. సీఎం రేవంత్ విసిరిన సవాల్కు కేటీఆర్ ప్రతి సవాల్ విసరడంతో ఇప్పుడంతా ఈ నెల 8న ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 టర్మ్ల కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరీ సభలో దుమ్మెత్తిపోశారు. బరేస్తే ఉరే అన్న కేసీఆర్ సర్కార్ తీరును మార్చి సన్నవడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అన్నారు రేవంత్. అన్నదాతలకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అని విపక్షాలకు సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్. సీఎం రేవంత్ సవాల్కు ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేదిక ముఖ్యమంత్రి చెప్పాలన్నారు కేటీఆర్. ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము వాళ్ళు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదు మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. ఇక 60,000 ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కామెంట్స్ కు కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తానిచ్చినట్లు రేవంత్ చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై నిరుద్యోగులతో అశోక్ నగర్ లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్ కు, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. 60,000 తలకాయలు లెక్క పెడతారటిన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదామా, వస్తావా నిరుద్యోగుల మధ్యన చర్చ? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని, ఒక్కటి తగ్గినా తనది బాధ్యత అంటూ హైకమాండ్ కు అభయం ఇచ్చారు సీఎం రేవంత్. అంత సీన్ లేదు, 100 లేదు, 100 లేదు, రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుందని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं, इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. पार्लियामेंट मेंबर्स को
हम दिल्ली भेज देंगे, आप दिल्ली में सरकार बनाओ। వందావని బోందా ఇంకా మీరో పిచ్చోళ్ళు వందనట ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు చెప్తారో లేదు పెట్టమని రాదు ఎలక్షన్ తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి, ఇంకా కూడా పడిపోతారు ఆయన అర్థం కాదు. మీరు ఏ వర్గం సంతోషం ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషం ఉంది, రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలకు దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో విజయం కోసం ప్రిపేర్ అవుతున్న పార్టీలు అజెండా ఫిక్స్ చేసుకున్నాయి. నీళ్లు నిధులు నియామకాలే ఎజెండాగా ముందుకు పోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇంకా ఏ రేంజ్ కు పోతాయో చూడాలి.